తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే రేపు హాలిడే అని గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రేపు August 15th ఆబ్వియస్గా ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకు రేపు హాలిడే తిరిగి ఎల్లుండి మాత్రమే మనకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. అయితే నిఫ్టీస్ డైలీస్ చార్ట్లో మనం ఇక్కడ ఉన్నాం. కొత్తగా ఏం జరగలేదు. లాస్ట్ 10 డేస్గా మార్కెట్ మనకు ఏదైతే ప్రొజెక్షన్ ఇస్తుందో అదే ప్రొజెక్షన్లో ఉన్నాం. ఈ ఒక్కరోజు క్రియేట్ అయిన రేంజ్, ఈ ఒక్కరోజు క్రియేట్ చేసిన హైలో మధ్యనే మనం ట్రేడింగ్ చూస్తున్నాం. దీన్ని దాటి మనం ఏదో ఒక డైరెక్షన్లోకి అయితే మార్కెట్ని చూడాల్సింది డైలీ టైం ఫ్రేమ్లో. అది వచ్చాకే డిసైడ్ అవ్వాలి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, అప్ సైడ్ మనకు ఇక్కడ గ్యాప్ క్రియేట్ అయింది. ఇది మనం రోజు చెప్పుకుంటున్నాను, అయినా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకొకసారి. ఇదండి, ఈ గ్యాప్ క్రియేట్ అయింది కదా, ఈ గ్యాప్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ అలాగే ఒకవేళ ఈ లెవెల్ని కనుక నిఫ్టీ కనుక ఇప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్లుగానైతే నెక్స్ట్ మనకు ఈ సపోర్ట్ లెవెల్ వరకు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా మనం డౌన్ సైడ్కి ఎక్కువ ఆస్కారం ఉన్నట్లుగానే కనబడుతుంది ఇక్కడ నిఫ్టీ చార్ట్లో. బట్ ఏదో ఒక డైరెక్షన్లో బ్రేక్అవుట్ అయితే అవనిద్దాం మనం. ఐదర్ టువర్డ్స్ మనకు అప్ సైడ్ కానీ లేదా టువర్డ్స్ డౌన్ సైడ్ కానీ ఏదో ఒక డైరెక్షన్లో మనకు బ్రేక్అవుట్ అయితే అవనిద్దాం. అయిన తర్వాతే దీని గురించి చూద్దాం. అలాగే ఇవాళ డైలీ ప్రైస్ యాక్షన్ కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీలో మనకు ఇనిషియల్ బ్యాలెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో ఫస్ట్ 1 అవర్లో, ఈ 1 అవర్ మొత్తం అలాగే ఇదండి. ఈ ఫస్ట్ అవర్లో క్రియేట్ అయిన హై ఇది, ఫస్ట్ అవర్లో క్రియేట్ అయిన లో ఇది. ఈ రెండింటి మధ్యనే ఎగ్జాక్ట్గా మనకు టిపికల్ ట్రేడింగ్ రేంజ్ డేని మనం ఇవాళ చూసాం. సో ఎగ్జాక్ట్గా ఈ బాక్స్లోనే ట్రేడ్ అయిందనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే పరిస్థితుల్లోనే మనకు ట్రేడ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ 1 అవర్లో క్రియేట్ అయిన హై అండ్ 1 అవర్లో క్రియేట్ అయిన లోని బేస్ చేసుకొని మనకు ఈ జోన్లో నుంచి అయితే ప్రైజెస్ బయటికి వెళ్ళలేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఓవరాల్గా మార్కెట్ సఫర్ అవుతుంది లాస్ట్ కొద్ది రోజులుగా ఒకే జోన్లో. అండ్ 2, నిన్న మనం ఆల్రెడీ ఒక మంచి ట్రేడింగ్ డే చూసాం ఇక్కడ. సో ఒక ట్రెండింగ్ డే చూసాం అక్కడ టువర్డ్స్ డౌన్ సైడ్. సో ఒక ట్రెండింగ్ మూవ్మెంట్, అంత పెద్ద మూవ్మెంట్ వచ్చిన తర్వాత యూజువల్గా మనం ఒక కరెక్షన్ ఫేజ్, ఒక సైడ్ వేస్ ఫేజ్ చూడడం అన్నది కామనే మార్కెట్లో. సో అదే ఇవాళ జరిగింది. అయితే లార్జర్ పిక్చర్లో కనుక చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఇందాక నిఫ్టీ చూపించిన విధంగానే ఈ బాక్స్లో స్ట్రక్ అయింది. సో మనం ఈ బాక్స్లో నుంచి బయటికి రావాలి. ఈ బాక్స్లో ఇప్పుడు మనకు మార్కెట్ స్ట్రక్ అయ్యిందనమాట బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈ బాక్స్లో నుంచి బయటకు రానిద్దాం. బయటకు వచ్చాకే మనం ఏదో ఒక డైరెక్షన్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు నిన్న కామెంట్స్లో, ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ తర్వాత ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు అయిపోయింది కదా, దీన్ని ఇంకా ప్రభావం మనకు ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అని అడిగారు. చాలా వ్యాలిడ్ పాయింట్ అండి అది. ఎందుకంటే ప్రతి ప్యాటర్న్ ఓవరాల్గా మనం ఏ ప్యాటర్న్ తీసుకున్నా కూడా ఆ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన టైం పీరియడ్ అంటూ ఉంటుంది. సో యూజువల్గా అది 5 to 7 క్యాండిల్స్ ఆఫ్టర్ దట్ అని కొన్ని బుక్స్ చెప్తుంటే, కొన్ని ఇంకా ఎక్కువని చెప్తుంటాయి. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి 5 to 7 డేస్ దాని తర్వాత దాని ప్రభావితం తగ్గడం యూజువల్గా గమనించవచ్చు. కానీ ఇక్కడ మనం అంతకంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేటివి ఆల్ఫాబెట్స్ లాంటివండి. సో అవి ఏ వర్డ్లో వస్తే ఆ సౌండింగ్కి తగ్గట్టుగా కొన్ని దగ్గరలో మనకు కొన్ని గట్టిగా పలకాల్సి వస్తే, కొన్ని దగ్గరలో సైలెంట్గా పలకాల్సిన అవసరం ఉంటుంది కదా. అలాగే ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఏ టెక్నికల్ ఫ్యాక్టర్స్ కూడా ఓవరాల్ పిక్చర్లో ఎక్కడ వచ్చాయి అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓవరాల్ పిక్చర్లో మనకు ఈ జోన్లో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, చాలా సింపుల్గా చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒక హై, ఒక లో క్రియేట్ అయింది. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర మనకు ఒక హై, ఒక లో క్రియేట్ అయింది. ఈ రేంజ్ చాలా పెద్దది చూడండి మార్కెట్లో. ఈ రేంజ్ చాలా పెద్దది, ఒక స్వింగ్కి హైకి ఒక స్వింగ్లోకి ఉన్న డిస్టెన్స్. అలాంటిది ఎక్కడన్నా ఉందో చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీకు జస్ట్ విజువల్ దీనికోసం మార్క్ చేద్దాం. ఇదొక హై, ఇదొక లో, ఇది కదా డిస్టెన్స్. ఇంత డిస్టెన్స్ ఉంది కదా, దానికి ముందు చూడండి ఎంత ఉందో, దానికి ముందు చూడండి ఎంత ఉందో, దానికి ముందు చూడండి ఎంత ఉందో, దానికి ముందు చూడండి ఎంత ఉందో. సో కంపారిజన్ మీకు కనబడుతుంది కదా, ఆల్మోస్ట్ డబుల్, త్రిబుల్ ఇది ఎక్కువ ఉందన్నమాట. సో టైం పడుతుంది యూజువల్గా ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మార్కెట్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే హెల్దీ అనే చెప్పుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఓవరాల్ టెక్నికల్ పిక్చర్లో మనం ఎక్కడున్నాం, ఇప్పుడు మనం ఒక 2 జోన్స్ మధ్య ఉన్నాం. ఏంటది, ఒకటి ఇందాక చూపించిన హైలో అయితే ఇది కాకుండా ఇదండి, ఇక్కడ
మనకు ఒక గ్యాప్ క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని దాటి కిందకి బ్రేక్అవుట్ అయితే ఈ కింద మనకు ఇంతకుముందు ఉన్న స్వింగ్స్ ఇక్కడ ఇదండి, ఈ స్వింగ్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కనుక మనం ఒక జోన్ గీసుకున్నట్లుగానైతే ఈ జోన్ మైనర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనిలోంచి బయటకు వచ్చినా కూడా ఇమీడియట్గా బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడ ఛాన్స్ లేదు. సో దీన్ని కూడా దాటి కిందకు వస్తే, దీన్ని కూడా దాటి పైకి వెళ్తే అప్పుడు మనకు ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఏర్పడుతుంది. సేమ్ అదేవిధంగా మనకు నిఫ్టీ చార్ట్లో కూడా సో సేమ్ అదేవిధంగా మనకు నిఫ్టీ చార్ట్లో కూడా పైన గ్యాప్ ఉంది, ఇక్కడ మనకు అప్ సైడ్ గ్యాప్ ఉంది, కానీ ఇక్కడ డౌన్ సైడ్కి మాత్రం కొద్దిగా స్కోప్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందున్న హై ఇది ఇంతకుముందు తీసుకున్న సపోర్ట్ ఇంచుమించు ఒకే ఏరియాలో ఉండడం వల్ల ఈ మనకు ఈ ఫ్రీ స్పేస్ అన్నది కనబడుతుంది. అది మనకు బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాయని అది మనం ఇవాళ మళ్ళీ ఇంకొకసారి చూసాం. సో రేపు హాలిడే కాబట్టి మార్కెట్ ఎల్లుండి ఓపెన్ అయిన తర్వాత ఎల్లుండి ప్రైస్ యాక్షన్లో ఏదైనా బెటర్గా మనకు బ్రేక్అవుట్ వస్తుందేమో చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుందాం. ఇవాళ వీడియోకి అయితే ఇంతేనండి. తిరిగి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.